10th క్లాస్ రెడీనెస్కి సంబంధించి 31వ రోజుకి వచ్చేసాం. ఫీలింగ్స్ అండ్ డిస్క్రిప్షన్స్, మన భావాలు మరియు వాటి వివరణలు అనేవి మనం అయితే చూస్తాం. పేజ్ నెంబర్ 130, 131లో మీరైతే గమనించవచ్చు. డే 31 నుండి ఫీలింగ్స్ అంటే భావాలు అండ్ డిస్క్రిప్షన్స్ అంటే వివరణలు. ఓకే, వివరించడం అనమాట మన భావాలని. ఎలా ఉన్నాం, మనకి రకరకాల ఫీలింగ్స్ వస్తాయి. ఓ ఫ్రెండ్ని చూసామనుకోండి సంతోషంగా ఉంటుంది, ఇంకొన్ని చూసామనుకోండి బాధగా ఉంటుంది, ఇంకొన్ని చూసామనుకోండి కోపంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మన ఫీలింగ్స్ అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, చూద్దాం అవి. దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే వొకాబులరీ అనేది నేర్చుకోవడం జరుగుతుందండి. ఎలాంటివి? ఎమోషన్స్, మనం ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయో అండ్ ఫీలింగ్స్ సచ్ యాజ్ హ్యాపీ ఆనందం, సాడ్ బాధ, యాంగ్రీ కోపం, ఎగ్జైటెడ్ అంటే ఉద్రేకం. తర్వాత మనం కొన్ని సింపుల్ సెంటెన్సెస్ అనేవి ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఏవైతే మన భావవిషయాలు ఉన్నాయో వాటిని తెలియజేసేటటువంటి కొన్ని సెంటెన్సెస్ అనేది మనం రాయించడం ఈ యొక్క రెడీనెస్ యొక్క ఉద్దేశం. షీ లుక్స్ సాడ్ బికాజ్ షీ లాస్ట్ హర్ ఫేవరెట్ పార్ట్. తన యొక్క ఫేవరెట్ ఇష్టమైనటువంటి బొమ్మను తాను కోల్పోయినందున తాను చాలా బాధగా ఉంది. ఇక మొదటి యాక్టివిటీ, డిస్కస్ విత్ చిల్డ్రన్ ఆన్ ఫీలింగ్స్ అండ్ డిస్క్రిప్షన్స్. ఏవైతే భావాలు ఉన్నాయో వాటిని డిస్కస్ చేయమన్నారు పిల్లలతో. టీచర్ ఆస్క్ ఫ్యూ ఇంటరాక్టివ్ క్వశ్చన్స్ అండ్ రైట్ రెస్పాన్సెస్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. కొన్ని ప్రశ్నలు అడిగి ఇంటరాక్షన్ జరిగిన తర్వాత రెస్పాన్సెస్ అనేవి బోర్డు మీద రాయడం అయితే జరుగుతుంది. హౌ డూ యూ ఫీల్ వెన్ యూ ఆర్ హ్యాపీ? అదేండి, హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతాం చూడండి. ఇక్కడ బొమ్మ ఉంది కదా, ఎలా ఉంది? చాలా చాలా జాయ్ఫుల్గా ఉంది. చూసేవాడికి కూడా అంటువ్యాధిలాగా ఆ నవ్వు అనేది అంటుకుంటుంది. తర్వాత హౌ డూ యూ డిస్క్రైబ్ సమ్వన్ హూ ఈజ్ వెరీ కైండ్? అండ్ దయ చూపిస్తున్నారు అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది అంటే మనకొచ్చేసి సహాయకరంగా ఉన్నప్పుడు, హెల్ప్ఫుల్గా ఉన్నప్పుడు అండ్ వాళ్ళు మన పట్ల చాలా జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు మనం ఏం గ్రహిస్తామంటే వాళ్ళు మన పట్ల దయ కలిగి ఉన్నట్టుగా మనం భావిస్తాం. హౌ డూ యూ ఫీల్ వెన్ యూ మిస్ సమ్వన్ యూ లవ్? అండ్ కొంతమంది మన ఇష్టం అయితే వాళ్ళు ఎప్పుడు మన దగ్గర 24/7 ఉండరు. అప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం అనేది అడిగారు. మనమైతే చాలా బాధపడతాం. సాడ్, బాధగా ఉంటుంది. మనకి ఇష్టమైన వాళ్ళు మనకు దూరంగా ఉన్నప్పుడు చాలా బాధగా అయితే ఉంటుంది. టీచర్ షోస్ ద పిక్చర్ అండ్ ఆస్క్ స్టూడెంట్స్ టు మ్యాచ్ ద పిక్చర్స్ ఆఫ్ సేమ్ ఫీలింగ్స్. ఇక్కడ సేమ్ ఇది చూపించి అడుగుతారనమాట. ఇఫ్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్ హౌ డూ యూ లుక్ లైక్? ఒకసారి ఈ విధంగా చేసి చూపి అని అడుగుతారు. కన్ఫ్యూజ్డ్ అంటే గందరగోళంలో ఉండడం. కన్ఫ్యూజ్డ్ అంటే గందరగోళం. వరీడ్ అంటే బాధపడడం. హ్యాపీ అంటే ఆనందపడడం. ఎగ్జైటెడ్ అంటే ఉద్రేకపడడం. ఈ విధంగా వీటిని ఇమిటేట్ చేయమని అడిగినప్పుడు ఆ విధంగా ఇమిటేట్ చేయాల్సి ఉంటుంది పిల్లలు. హ్యాపీ, ఎగ్జైటెడ్ ఇక్కడ ఉన్నాయే రాయడం జరిగింది. వరీడ్ బాధపడడం, కన్ఫ్యూజ్డ్ అంటే గందరగోళంలో ఉండడం, తికమక పడడం, ఈ విధంగా. తర్వాత రైట్ ద మిస్సింగ్ లెటర్స్ రాయమన్నారు. కన్ఫ్యూజ్డ్ తికమక పడడం, హ్యాపీ సంతోషపడడం, ఎగ్జైటెడ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఉద్రేకంతో ఉండడం అనమాట. వెంటనే ఎప్పుడు తెల్లారిద్దా ఆ విధంగా అనమాట. వరీడ్ బాధపడడం. ఈ విధంగా మనం మిస్సింగ్ లెటర్స్ కూడా రాయడం అయితే జరిగింది. రైట్ ద కరెక్ట్ వర్డ్స్. హౌ డూ యూ ఫీల్ వెన్ యూ ఫేస్ దీస్ సిచ్యువేషన్స్? కింద ఉన్నటువంటి సందర్భాలను మీరు ఎదుర్కొన్నప్పుడు ఏ విధంగా మీ భావాలని చూపిస్తారు? ఇది హెల్ప్ బాక్స్ అనమాట. దీన్ని ఉపయోగించుకోమన్నారు. హ్యాపీనెస్ అంటే సంతోషపడటం, సాడ్నెస్ అంటే బాధపడడం, ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ, కైండ్నెస్ అంటే దయ, సెల్ఫిష్నెస్ అంటే స్వార్థం. ఓకే,
కాబట్టి ఇక్కడ మనం రాసేటటువంటి ప్రయత్నం చేద్దాం. హ్యావింగ్ ఫన్ విత్ యువర్ ఫ్రెండ్స్, హ్యాపీనెస్ అంటే సంతోషం. ఫ్రెండ్స్తో మనం సంతోషంగా గడుపుతాం. హెల్పింగ్ అదర్స్, ఇతరులకు వచ్చేసి సాయం చేయడం. అది ఏమవుతుంది అంటే కైండ్నెస్, దయ చూపించడం అవుతుంది. కైండ్నెస్ అంటే దయ. తర్వాత వెన్ యూ లాస్ట్ యువర్ మనీ, మీ డబ్బుని కోల్పోయారు, అప్పుడు ఎట్లా ఉంటారు? డబ్బుని గనక కోల్పోతే ఎలా ఉంటారు అంటే చాలా బాధపడుతూ ఉంటారు. సాడ్నెస్ అంటే బాధ. ఎక్స్క్యూజింగ్ సమ్వన్ హూ హర్ట్స్ యూ, మిమ్మల్ని బాధ పెట్టారు అయినా కానీ మీరేం చేస్తారు? క్షమిస్తారు. ఫర్గివ్నెస్ క్షమాపణ. అదే ఇక్కడ ఎక్స్క్యూజింగ్ అంటే క్షమించడం అన్నమాట. ఫర్గివ్నెస్. ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అంటారు. క్షమించడం, ఇక దాని గురించి మర్చిపోవడం. ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ. పా అండి, ఓకే, పా ఇలా రాయాలి. ఓకే, కింద అనకూడదు, షా అవుతుంది అనమాట. క్షమాపణ. ఆ తర్వాత నాట్ షేరింగ్ ఈటబుల్స్ విత్ యువర్ ఫ్రెండ్స్, మీరు ఏం చేశారు? తినడానికి తెచ్చుకున్నారు, కానీ మీ ఫ్రెండ్స్తో మీరు పంచుకోవడానికి ఇష్టపడట్లా. దాన్ని ఏమంటారు అంటే సెల్ఫిష్నెస్ అంటారు, స్వార్థం అంటారు అనమాట. అంతా నాకే కావాలి అనేటటువంటి యాటిట్యూడ్ వచ్చేసి సెల్ఫిష్నెస్ అవుతుంది. సెల్ఫిష్నెస్ అంటే స్వార్థం. ఈ విధంగా ఈ భావావేశాలని మనం అయితే చూసాం. ఇక్కడ వచ్చేసి కంప్లీట్ ద ఫాలోయింగ్ కాన్వర్జేషన్. కాన్వర్జేషన్ అంటే సంభాషణ అని అర్థం. మనం డైలాగ్ అంటాం కదా, అదనమాట డైలాగ్స్. హాయ్ శ్యామ్, హౌ ఆర్ యూ? శ్యామ్ ఎలా ఉన్నావు? అప్పుడు రామ్ అడిగాడు, హాయ్ శ్యామ్, హౌ ఆర్ యూ అని. ఎలా ఉన్నావు శ్యామ్, బాగున్నావా అని అడిగావు. శ్యామ్ ఏమన్నా, ఐఆమ్ ఫైన్ థ్యాంక్ యూ, అడిగినందుకు ధన్యవాదాలు, అండ్ నేను చాలా బాగున్నాను. రామ్ లుకింగ్ హ్యాపీ, ఓ చాలా సంతోషంగా ఉన్నావే. మనం ఇందాక చూసాం కదా పిక్చర్స్, అందులో చూసి అట్లా ఉంది, ఫేసు కలకలలాడిపోతుంది. వాట్స్ ద అన్నాను. వాట్స్ ద మ్యాటర్, విషయం ఏంటి అని అర్థం అనమాట. వాట్స్ ద మ్యాటర్, ఏంటి విషయం. దానికి శ్యామ్ ఏం చెప్తున్నాడంటే ఐ గాట్ ద ప్రైజ్ ఇన్ డ్రాయింగ్ కాంపిటీషన్. ఏదైతే డ్రాయింగ్ కాంపిటీషన్ ఉందో దాంట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ అనేది రావడం జరిగింది, అందుకే నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను అనేసి చెప్పడం జరిగింది. ఇక రామ్ ఏం చెప్తాడు, డ్రాయింగ్ కాంపిటీషన్లో నేను ఫస్ట్ ప్రైజ్ నాకు వచ్చింది అంటే రామ్ వచ్చేసి కంగ్రాచ్యులేషన్స్ చెప్తాడు, అభినందిస్తాడు అన్నమాట. ఎందుకని? సక్సెస్ అనేది సాధించాడు కాబట్టి అప్పుడు కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు శ్యామ్ చెప్తాడు, కంగ్రాచ్యులేషన్కి ప్రతిగా అంటే థ్యాంక్ యూ అని చెప్పడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ, ఈ విధంగా. కాబట్టి కాన్వర్జేషన్ అనేది ఇలా ఉంటుంది. హౌ ఆర్ యూ అని అడిగాడు శ్యామ్, ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ చెప్పాడు. రామ్ ఏంది తలకల్లాడిపోతు మొహం అంటే వాట్స్ ద మ్యాటర్, విషయం ఏంటి అనగానే శ్యామ్ ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ డ్రాయింగ్ కాంపిటీషన్ అని చెప్పడం జరిగింది. అండ్ దానికి రామ్ ప్రతిగా కంగ్రాచ్యులేషన్స్ చెప్తే శ్యామ్ ధన్యవాదాలు అని చెప్పడం అయితే జరిగింది. యాక్టివిటీ 6, రీడ్ అండ్ రైట్ ద వర్క్స్. ఏవైతే అక్కడ ఇచ్చినటువంటి ఖాళీలో ఈ ఏవైతే పదాలు ఎన్ని ఉన్నాయో రాయాల్సి ఉంటుంది. హ్యాపీ అంటే సంతోషం, జాయ్ఫుల్ అన్న సంతోషమే, ఆనందమే. కాకపోతే ఇదేమో క్షణకాల సంతోషం, హ్యాపీ అనేది. జాయ్ఫుల్ అంటే ఏంటంటే లోపల నుంచి వచ్చినటువంటి ఆనందం అనమాట. ఎగ్జైటెడ్ అంటే ఉద్రేకపడ్డం. చీర్ఫుల్ అంటే చాలా ఆనందంగా, మరి చీర్ఫుల్ అంటే తెలుస్తుంది అందరికి కూడా ఆనందం. బ్లిస్ఫుల్ అండ్ ఇది ఏంటంటే ఇంకొంచెం హై లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట బ్లిస్ఫుల్ అంటే. సాడ్ అంటే దుఃఖం. యాంగ్రీ అంటే కోపం.
వరీడ్ అంటే కలత చెందడం, కన్ఫ్యూజ్డ్ అంటే తికమక పడడం, ఫ్రస్ట్రేటెడ్ అంటే చికాకుతో ఉండడం, యాంగ్షియస్ ఆదుర్దాగా ఉండడం, అండ్ సర్ప్రైజ్డ్ అంటే ఆశ్చర్యపోవడం, కైండ్నెస్ అంటే దయా జాలి ఇలాంటి చూపించడం. ఇవి వచ్చేసి మనకి ఫీలింగ్స్ అండ్ డిస్క్రిప్షన్స్లో ఈ పదాలైతే ఇవ్వడం జరిగింది. వీటిని మనం యాక్టివిటీ 6లో ఇవ్వబడిన ఖాళీల్లో ఈ పదాలన్నీ కూడా మనం రాయాల్సి ఉంటుంది. ఈ పదాన్ని ఇక్కడ మనం రాయాలి. హ్యాపీ, జాయ్ఫుల్, ఎగ్జైటెడ్, చీర్ఫుల్. ఈ విధంగా మనం రాయాలి. తర్వాత చీర్ఫుల్ తర్వాత బ్లిస్ఫుల్. హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యాపీనెస్ అన్నమాట బ్లిస్ఫుల్. సాడ్ బాధపడడం, యాంగ్రీ కోపపడడం, వరీడ్ బాధపడడం, కన్ఫ్యూజ్డ్ తికమక పడడం, ఫ్రస్ట్రేటెడ్ చికాకు పడడం, ఫ్రస్ట్రేటెడ్ అక్కడ ఉన్నాయన్నీ కూడా, యాంగ్షియస్ అంటే ఆదుర్ద, సర్ప్రైజ్డ్ ఆశ్చర్యపోవడం, ఇక మిగిలింది కైండ్నెస్. ఇక్కడ మనం కైండ్నెస్ రాయొచ్చు. ఈ విధంగా అయితే మనం ఏవైతే ఆ పదాలు ఉన్నాయో అవన్నీ కూడా రాయడం జరిగింది. దీంతో ఫీలింగ్స్ అండ్ డిస్క్రిప్షన్స్ డే 31 అనేది ఎండ్ అవుతుంది. ఇక్కడ నుంచి మీకు ఐ కార్డ్స్ అనేవి ఇలా వస్తూ ఉంటే మొబైల్లో ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు మీరు లెసన్స్ అన్ని. ఎండ్ స్క్రీన్స్ అనేవి రావడం జరుగుతుంది, వాటిని కూడా మీరు ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. లింక్ అని కామెంట్ సెక్షన్ అడిగినట్లయితే ప్లేలిస్ట్ లింక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో కూడా టోటల్ లింక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్స్ ఎ లాట్.